రీసెంట్గా నా అన్న కాల్ చేశాడు. ఏంట్రా ఈ మధ్య నా పనులు జుమ్ అంటే ఏం తినలేకపోతున్నాను అన్నాడు. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, అసలు నువ్వు ఏ పేస్ట్ వాడుతున్నావు అని. వాడు చెప్పిన ఆన్సర్ విని నాకు మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే వాడు వాడుతున్న టూత్ పేస్ట్ ఒక పర్పుల్ వైట్నింగ్ టూత్ పేస్ట్. సోషల్ మీడియాలో ఈ పర్పుల్ వైట్నింగ్ టూత్ పేస్ట్లు, పర్పుల్ సేరమ్స్ అని ఈ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే 2 నిమిషాల్లో మీ పళ్ళు పాలలో మెరిసిపోతాయి అని చెప్పే ఈ స్కామ్ ప్రోడక్ట్ నమ్మి కొనేశాడు. ఇది మీ పళ్ళని నిజంగా వైట్ చేయట్లేదు, ఇది ఒక కలర్ వీల్ ఫిజిక్స్. పసుపు రంగుకి ఆపోజిట్ పర్పుల్. పళ్ళపై ఉన్న పసుపు రంగుని ఈ పేస్ట్ యూజ్ చేయగానే తెల్లగా ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది అంతే. లైక్ ఎలా అయితే ఫేస్ కి మనం మేకప్ వేసుకొని వాష్ చేస్తే పోతుందో, ఈ పళ్ళపై ఉన్న రంగు కూడా వైట్ గా కనిపించేది మనం ఏం తిన్నా తాగినా ఆ వైట్నెస్ అనేది పోతుంది. దిస్ ఇస్ నాట్ ఎ ట్రీట్మెంట్, ఇట్స్ జస్ట్ ఎ ట్రిక్. పర్పుల్ సేరం ఈ పర్పుల్ వైట్నింగ్ టూత్ పేస్ట్ తో టీత్ వైట్ అవడం పక్కన పెడితే ఈ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది టెంపరరీ ఎఫెక్ట్ అని. ఇది లాంగ్ టర్మ్ లో మీ ఎనామిల్ పాడు చేసుకోవడమే కాకుండా మీకు సివియర్ సెన్సిటివిటీ కూడా తెచ్చిపెడుతుంది. రియల్ టీత్ వైట్నింగ్ అనేది సరైన క్లినికల్ ప్రొసీజర్, అంతేగాని బ్రష్ తో తిప్పే మ్యాజిక్ కాదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ట్రస్టెడ్ బ్రాండ్స్ కూడా ఇలాంటి పర్పుల్ సేరం, పర్పుల్ టూత్ వైట్నింగ్ అని ప్రమోట్ చేయడం. టీత్ వైట్నింగ్ కోసం మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయండి. ఫర్ మోర్ డెంటల్ సీక్రెట్స్ ఫాలో డాక్టర్ రాఘవ స్మైల్స్.